అఖండ మూవీ చూసిన అమ్మ ఒకరు ఇప్పుడే ప్రసాద్ ఐమాక్స్ నుంచి బయటకు వచ్చారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లుందమ్మా సినిమా? చాలా ఎక్సలెంట్ గా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. మేము కూడా బాలయ్య ఫ్యాన్స్, 20 ఏళ్ల నుంచి ఫ్యాన్. చాలా బాగుంది. మీరు బాలయ్య కోసం వచ్చారా సినిమాకి, అఖండ అంటే శివుడి కోసం వచ్చారా? రెండింటి కేసు వచ్చాను, బాలయ్య కోసమే వచ్చాను, కానీ సినిమాలో బాలయ్య కనిపించాడు. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ చాలా బాగున్నాయి, గోస్ బంప్స్ వస్తున్నాయి. మీ భాషలో చెప్పాలంటే శివుడు ఉన్నాడా సినిమాలో? ఉన్నాడు, 8 భూతాలని పట్టుకోవడానికి వస్తాడు, అప్పుడు ఉన్నాడు. ఎలా అనిపించింది అప్పుడు? చాలా బాగుంది. థియేటర్ మీరు చూస్తేనే తెలుస్తుంది. మీరు మిగతా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళే మాకు చెప్తున్నారు అందరికి వచ్చి చూడమని. ఇది బాలయ్య కాదు, ప్రేక్షకులే చెప్తున్నారు వచ్చి. ఇది క్రిస్టియన్స్ ముస్లిమ్స్ చూడలేరంట ఈ సినిమా. అదేం కాదు, వాళ్ళే వచ్చి చూడాలి ఫస్ట్. ఎందుకు వాళ్ళని చూడాలి? ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఏం రేస్ చేస్తారో దీనిలో ఆన్సర్. అంటే నిజంగా అసలు దేవుడు ఉన్నాడంటే నమ్ముతారా మీరు? నమ్ముతా. ఏం కాదు, థియేటర్ లో అందరూ నమ్ముతారు. ఇప్పుడు చూడండి ఎంత అల్లరి చేస్తున్నారు. సినిమా స్టోరీ ఏంటి, కథ ఏంటి అసలు? లోపలికి వెళ్తే తెలుస్తుంది బిహైండ్ గురించి. ఓకే బాయ్ మ్యామ్. ఎలా ఉంది? ఎవరు బాలయ్య ఫ్యాన్ రండి. ఎలా ఉంది మూవీ? బాగుంది బ్రదర్, చాలా బాగుంది. బాగుంది, చాలా ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. అఖండలో కూడా ఉన్నాయి కదా. బాలయ్య కోసం, బాలయ్య గురించి థియేటర్కి వచ్చేది ఫైట్స్ కోసం కదా. సనాతన ధర్మం గురించి సినిమా తీసినప్పుడు ఎట్లా ఉంటుంది, సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ఫైట్స్ ఉంటాయి కదా. హిందువులు అలా ముస్లింలు క్రిస్టియన్లు చూడలేరు చూడొచ్చు. ఏ మతాన్ని కించపరచలేదు, ఎవరైనా చూడొచ్చు. సనాతన ధర్మం గొప్పది, నా ధర్మం గొప్పదని చెప్పాడు, ధర్మాన్ని ఎలా కాపాడాలో చెప్పాడు. ఒక వ్యాక్సిన్ గురించి ఫైట్ అలా ఉంటుంది. వైలెన్స్ అనేది ఏముంది, బాలయ్య సినిమాలో కామన్ కదా, దానికోసం చూస్తాం. జై బాలయ్య. దేవుడు ఉన్నాడని నమ్ముతారా సినిమా చూసినాక? నమ్ముతారు. అంత బాగా నచ్చిందా? నేను రుద్రాక్ష పట్టుకుని చెబుతున్నా, ఈ సినిమా కళ్ళు మూసుకుని హ్యాపీగా వైలెన్స్ ఏమి ఆలోచించకుండా శుభ్రంగా వచ్చి చూడొచ్చు. జై బాలయ్య. కొందరు ఫ్లాప్ అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? 1000 కోట్లు వచ్చాక మాట్లాడదాం. ఎలా అంటే ఏ ఫైట్ బాగా నచ్చింది నీకు? ఇంటర్వెల్ అప్పుడుది నెక్స్ట్ లెవెల్ ఉంది. పూనకాలు వచ్చినాయి. అరిచావా మరి హాల్లో? అరవలేదు. ఎందుకు మరి? పూనకాలు వచ్చినప్పుడు అరవాలి కదా. సూపర్ ఉంది, అయినా కూడా సినిమా చాలా నచ్చింది. టోటల్ మూవీలో నీకు ఏ సీన్ బాగా నచ్చింది? లాస్ట్ క్లైమాక్స్ అను ఇంటర్వెల్ ఫైటింగ్ అయితే చాలా బాగున్నాయి. ఎవరెవరు వచ్చారు మూవీకి? మా నాన్న ఒకళ్ళు, నేను వచ్చాము. అంటే ఈ రోజు నా బర్త్డే, సో అందుకని తీసుకొని వచ్చారు. వావ్, నీ బర్త్డే రోజు అఖండ మూవీ చూసావు, ఎలా అనిపిస్తుంది నీకు? చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది మూవీ. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఫైట్స్ ఎలా అనిపించాయి? నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, సూపర్. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? ఫస్ట్ హాఫ్ లో అయితే డిఫరెంట్ సీన్స్ లాగా అలా ఉంది. అంటే ఏం ఫైటింగ్స్ అలా వైలెన్స్ అట్లాంటివి ఏం లేవు. తర్వాత ఇంటర్వెల్ తర్వాత అయితే మాత్రం ఫైటింగ్స్ అంత వైలెన్స్ చాలా బాగుంది. అంటే బాలయ్య లుక్ ఎలా ఉంది అంటున్నారు? ఆ జుట్టు పెద్ద వేసుకొని అఘోర లాగా ఉన్నాడు కదా, అది మాత్రము నెక్స్ట్ లెవెల్ ఉంది, సూపర్ ఉంది. పాటలు ఎలా అనిపించాయి? అంటే ఇంటర్వెల్ కంటే ముందే అన్ని పాటలు వేసేసారు, ఇంటర్వెల్ తర్వాత పాటలు అయితే భయంకరంగా ఉన్నాయి చాలా. ఈ సినిమాకి నువ్వు రేటింగ్ 5లో ఇవ్వాలంటే ఎంత ఇస్తావు రేటింగ్? 5 ఇస్తా. 5కి 5 అంతే, చాలా బాగుంది సినిమా. మళ్ళీ చూస్తావా సెకండ్ టైం ఈ సినిమా? చూస్తాను, చూసేటట్టే. నువ్వు దేవుణ్ణి నమ్ముతావా? నమ్ముతా. అంటే ఈ సినిమాలో దేవుడి గురించే ఉందంట కదా. అంతే, అంటే కొంతమంది దేవుణ్ణి నమ్మరు, ఇంకొంతమంది దేవుణ్ణి నమ్ముతారు. సో ఇప్పుడు దేవుణ్ణి నమ్మలోని నమ్మించటం అలా ఉంది సినిమా. ఎలా ఉంది మూవీ? మూవీ అండి. ఆ రోజుల్లో ఆ ప్రజలకి రామారావు గారు కృష్ణుడు అంటే, రాముడు అంటే ఎలా చూపించారో ఈ రోజు శివుడు అంటే బాలకృష్ణ గారు రూపేణ అలా చూపించారండి. సినిమా చాలా బాగుంది, సూపర్ హిట్ అండి. వారం రోజులు లేట్ అయిందేమో కానీ చాలా మంచి సినిమా చూసామండి. సినిమా ఫ్లాప్ అంటున్నారు? లేదండి, లేదు 100% హిట్ అండి. కలెక్షన్ చూస్తేనే అర్థమవుతుంది, రాత్రి ప్రీమియర్ షోస్ చూస్తేనే అర్థమవుతుంది. సినిమా సూపర్ హిట్ అండి, షూర్ అండి. ఫైట్స్ ఎక్కువ, స్టోరీ తక్కువ అంటారు? లేదండి, లేదు. హైందవ ధర్మం గురించి చెప్పడం గురించి అని చెప్పేసి ఫైట్స్ కొంచెం తగ్గించారేమో నాకు తెలిసి బోయపాటి శ్రీనివాస్ గారు. ఆ డైరెక్షన్ ఆయన మాత్రమే చేయగలరు, ఇంకెవరు చేయలేరు, షూర్ అండి. ఇది క్రిస్టియన్లు ముస్లింలు చూడలేరు అంటున్నారు ఈ సినిమా. అది కావచ్చేమో, కాదని అనను. నమ్మిన ధర్మం గురించి, నమ్మిన సిద్ధాంతం గురించి కొంతమంది చూడలేకపోవచ్చు, బట్ ఎవరి ధర్మం వాళ్ళది. ఫైనల్ గా ఎంత ఇస్తారు 5కి రేటింగ్?
4 అండి 4.5 5 కూడా ఇవ్వచ్చు. మీరు బాలయ్య అభిమాన? లేదండి లేదు అటువంటిది ఏం లేదు. Okay. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాలకృష్ణ బాగా చేశాడు, చాలా బాగుంది. దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఎందుకున్నాడు దేవుడు? ఎవరి కోసం ఉన్నాడు దేవుడు? ఎవరి కోసం ఉన్నాడు చెప్పాలి. ఎవరి కోసం? మన కోసమే మరి దేవుడు లేడని అన్నారంట కదా సినిమాలు కొంతమంది. అన్నారు, మళ్ళీ తర్వాత ఒప్పుకున్నారు. సినిమా చూస్తే నమ్మకం వస్తుందంట అసలుకి. సినిమాను క్రిస్టియన్లు ముస్లింలు చూడలేరు అంటున్నారు. అందరూ చూసి నేర్చుకుంటారు. ఓకే అమ్మా, స్టోరీ కంటే ఎక్కువ ఫైట్స్ ఉన్నాయి అంటున్నారు. అన్ని ఉన్నాయి, అన్ని బాగున్నాయి.